F1 వీసా ఇంటర్వ్యూ అంటే ఇలా ఉంటుందా? ఇంటర్వ్యూలో ఈ పాయింట్ కనుక మిస్ అయితే ఇంకా వీసా కూడా మిస్ అయినట్టే. హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో రీసెంట్గానే మా కజిన్ ఇండియా నుంచి యూఎస్ వచ్చాడనమాట ఎంఎస్ చేయడానికి. సో తనకి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అండ్ తను కాలేజెస్ ఎలా అప్లై చేసుకున్నాడు, ఎవ్రీథింగ్ తన జర్నీ అంతా కూడా మాతో షేర్ చేసుకుంటున్నాడు అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది వై కాంట్ వి మేక్ ఏ వీడియో ఆన్ దీస్ టాపిక్స్ సో దట్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనిపించింది. సో తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగిన ఎక్స్పీరియన్స్ అండ్ అలానే తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ గ్యాదర్ చేసి నేను స్టూడెంట్ లైఫ్ సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎపిసోడ్ 1లో F1 వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, అసలు అందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ తన ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు తనని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ తన ఫ్రెండ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో ఇవన్నీ కూడా తనతోనే నేను ప్రాక్టికల్గా చెప్పించబోతున్నాను. సో దట్ అంటే నేను చెప్పడం కంటే కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తే చాలా యూస్ఫుల్గా అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది అని అనిపించింది నాకు. సో అలా నేను ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేసి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఈ ఎపిసోడ్స్లో నేను పర్టికులర్గా స్టూడెంట్స్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అలానే మెకానికల్లో పర్టికులర్గా ఎంఎస్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ముందు ఎపిసోడ్స్లో ఇవ్వబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్స్ అయితే మీరు కంటిన్యూస్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఎపిసోడ్స్ ద్వారా మీకు దొరుకుతుంది. సో మై కజిన్ విల్ టేక్ ఓవర్ అండ్ తనకు జరిగిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అవన్నీ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చూసాక మాట్లాడుకుందాం. హలో గాయస్, ఈరోజు నా F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ నన్ను ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు అనే పాయింట్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్ కాన్సులేట్లో అయ్యింది. ఇంటర్వ్యూ అయ్యే 1 hour ముందే నేను ప్లేస్కి రీచ్ అయిపోయాను. రీచ్ అయిన తర్వాత పెద్ద లైన్లో నుంచున్నాను అండ్ నా టర్న్ వచ్చే ముందు ఒక 3 రిజెక్షన్స్ చూశాను నేను. వాళ్ళ రిజెక్షన్స్ చూసిన తర్వాత నా మైండ్లో ఫ్యూజ్లు ఎగిరిపోయాయి, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సరే ఏదైతే అది అయింది, మాస్టర్స్ చేయాలన్న కోరికతో ఇక్కడ వరకు వచ్చాం, మనం బెస్ట్ ఇవ్వాలి అన్న కాన్ఫిడెన్స్తోనే అలా ముందుకు వెళ్ళాను. నా టర్న్ వచ్చింది అండ్ ఇంటర్వ్యూయర్ నన్ను I-20 అండ్ పాస్పోర్ట్ అడిగాడు. పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత నా I-20 చూసి సో యూ గోయింగ్ టు ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అని అడిగాడు. ఎస్ ఆఫీసర్ అని చెప్పాను. గోయింగ్ టు ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఫర్ మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పిన తర్వాత నా DS-160 కంప్లీట్గా చూడడం స్టార్ట్ చేశాడు. నా DS-160 చూస్తూ నన్ను అడిగాడు, ఆర్ యూ వర్కింగ్ రైట్ నౌ అంటే ఎస్ ఐ టోల్డ్ ఎస్ ఆఫీసర్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ మెకానికల్ డిజైన్ ఇంజనీర్ అని చెప్పాను. ఇమీడియట్లీ హీ ఆస్క్డ్ వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని. ఐ టోల్డ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2021 అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ యూ చూస్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ, ఎందుకు ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాం అని అడిగాడు. ఐ టోల్డ్ స్టార్ట్ చేశాను నా ఫ్లో, మనం జనరల్ ప్రిపేర్ అవుతాం కదా, అక్కడ చూసాను ఇక్కడ చూసింది. దిస్ యూనివర్సిటీ ఈజ్ అమేజింగ్ అండ్ హ్యాస్ వెరీ గుడ్ ప్రొఫెసర్స్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అని స్టార్ట్ చేశాను. ఆపేయమన్నాడు. రొటీన్ ఆన్సర్స్ చెప్పొద్దు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. సో ఒక 2 seconds ఆలోచించా, మైండ్లో ఫ్రేమ్ చేసుకున్న ఆన్సర్స్. వెంటనే చెప్పా, ఐఎమ్ గోయింగ్ టు ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ టు పర్స్యూ మై మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ దిస్ యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ మీ బిజినెస్ మైనర్ యాజ్ వెల్. సో when I come back to India, this program helps me to build my own startup company అని చెప్పి మొత్తం ఒక నా స్టైల్లో నేను చెప్పేశాను. అంటే ఈ ఆన్సర్లో నేను ఇండియాకి మళ్ళీ రిటర్న్ వస్తాను, నేను ఇమిగ్రెంట్ అవ్వాలనుకోవట్లేదు అన్న పాయింట్ వాడికి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక్కడే వాడికి ఒక క్వశ్చన్లో 3 ఆన్సర్స్ ఇచ్చేసాను. సో ఈ పాయింట్ అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేస్తే మన ఇంటర్వ్యూ వీసా అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ క్వశ్చన్ అయిన తర్వాత వెంటనే నువ్వు MIT, స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగాడు. నేను చెప్పాను లైక్ నా బడ్జెట్లో ఈ యూనివర్సిటీ ఉంది అండ్ నాకు ఈ యూనివర్సిటీ చాలా నచ్చింది అండ్ క్లైమాటిక్ కండిషన్స్ అన్నిటికీ ఈ యూనివర్సిటీ నాకు అండ్ ఈ స్టేట్ నాకు చాలా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనుకున్నాను, అందుకే ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాను అని చెప్పాను. ఆ క్వశ్చన్ అయిన తర్వాత కంప్లీట్గా నా వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగాడు. నువ్వు ఏ కంపెనీలో చేసావు, అక్కడ ఏమైనా ప్రాజెక్ట్ చేసావా, ఏ కంపెనీ క్లయింట్కి వర్క్ చేసావు, మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగాడు. తర్వాత చెప్పిన తర్వాత నా బీటెక్లో ప్రాజెక్ట్ గురించి కూడా అడిగాడు. మెకానికల్లో ఇంత టెక్నికల్గా కూడా అడుగుతారని నేను అప్పుడే షాక్ అయ్యాను నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ అడిగాడు, చెప్పాను డీటెయిల్స్. సో టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్.
తర్వాత DS160 మొత్తం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటూ వచ్చాడు. నా 4 ఫింగర్స్ ప్లేస్ చేయమని చెప్పాడు స్కానర్ మీద. అండ్ మళ్ళీ స్కాన్ చేస్తూ కూడా మొత్తం అన్నీ DS160లో చూడడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత DS160 మొత్తం తరోగా మొత్తం చూశాడు. చూసిన తర్వాత ఓకే ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా, హ్యావ్ ఎ గుడ్ స్టే అన్నాడు. ఎప్పుడైతే ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా అన్నాడో ఇంకా చలో డన్ అయిపోయింది, సాధించాం అనుకున్నాను. పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఇంకా ఇలా నన్ను చాలా టెక్నికల్ క్వశ్చన్స్ అడిగాడు, నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ అడిగాడు, అన్ని క్వశ్చన్స్ అడిగాడు. కానీ నన్ను ఫైనాన్షియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడగలేదు. లైక్ నీ స్పాన్సర్స్ ఎవరు, నీ లోన్ తీసుకున్నావా, ఎలా, నీ స్పాన్సర్షిప్ ఏంటి, దాని గురించి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడగలేదు. జనరల్గా ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. జనరల్గా ఓన్లీ ఈ క్వశ్చన్సే కాకుండా ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ యూఎస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నావు, ఏ కోర్స్ చేస్తున్నావు, ఓన్లీ ఆ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, అండ్ నీ స్పాన్సర్ ఎవరు, అండ్ ఇంకా నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఒకవేళ ఏమైనా సర్టిఫికేషన్స్ చేసావా, నీ కోర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పేర్లు అడుగుతారు, నీ కోర్స్ డీటెయిల్స్ అడుగుతారు, నీ బ్యాచిలర్స్లో కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ఏమైనా ప్రాజెక్ట్ చేసావా, అండ్ ఎన్ని అప్లై చేసావు, ఎన్ని యాక్సెప్ట్ అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ వాళ్ళు టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే మన ఫేస్లో స్మైల్ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి, నర్వస్నెస్ అనేది అసలు ఉండదు, మనం టెన్షన్ పడుతున్నట్టు వాళ్ళకి అస్సలు తెలియద్దు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే చాలా 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 కాన్ఫిడెంట్గా ఉండాలి, నువ్వు ఏం చెప్తున్నావో చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి, అస్సలు భయపడద్దు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే నువ్వు ఏం చెప్పాలనుకున్నా కూడా మనం ఆల్రెడీ నేర్చుకుని వచ్చి చెప్తున్నాము అన్నట్టు వాళ్ళకి తెలియద్దు. అంటే లైక్ నువ్వు స్పాంటేనియస్గా ఆన్సర్ ఇస్తున్నట్టు వాళ్ళకి అర్థం అయిపోవాలి, అస్సలు భయపడదు. ఫైనల్గా చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనం అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అన్న పాయింట్ వాళ్ళకి క్లియర్గా కన్వే చేయాలి. మనం ఆ పాయింట్ కన్వే చేయగలిగితే 50% మనకి వీసా ఇంటర్వ్యూ అక్కడే అప్రూవల్ అయిపోయినట్టే. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేస్తే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది తప్పులు లేకుండా క్లియర్గా మాట్లాడితే వాళ్ళకి కన్వే చేయగలుగుతున్నామా లేదా అన్న పాయింట్ చూసుకుంటే చాలు. ఫ్లూయెన్సీ ఉందా లేదా, స్పీడ్గా అస్సలు మాట్లాడద్దు, వాళ్ళకి అర్థం కాదు. సో తప్పులు లేకుండా క్లియర్గా మాట్లాడితే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే ఇవే ఉంటాయి. మా ఫ్రెండ్స్ వీసాస్ కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యాయి, కొంతమందివి అప్రూవ్ అయ్యాయి. రిజెక్ట్ అయిన వాళ్ళ రీజన్స్ ఎందుకు అంటే వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ అన్న పాయింట్ అనేది ప్రూవ్ చేయలేకపోయారు కొంతమంది. అండ్ వాళ్ళ ఇంగ్లీష్ కూడా కొంతమంది చాలా స్పీడ్గా మాట్లాడడం, అవతల ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వాళ్ళ వీసా అనేది రిజెక్ట్ అయింది. సో మా రూమ్మేట్ ఒక అతను ఇంటర్వ్యూ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. జస్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్ అడిగారు. యూఎస్ ఎందుకు వెళ్తున్నావు, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నావు, అండ్ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నావు. జస్ట్ ఈ 3 క్వశ్చన్స్ అడిగాడు, ఆన్సర్ చేశాడు, ఇంటర్వ్యూ డన్, వీసా అనేది యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇంటర్వ్యూయర్ పర్సన్ ఎలా ఉన్నాడో అన్న దాని మీద కూడా మన వీసా యాక్సెప్టెన్స్ రేట్ కూడా ఉంటుంది. అండ్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అంతా మన మీద బేస్ అయి ఉంటుంది. మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మనం ఎలా మాట్లాడుతున్నాం అన్న పాయింటే ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు వీసా ఇంటర్వ్యూ కంప్లీట్ ప్రాసెస్లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే DS160 ఫామ్ ఫిల్ చేయడము. సో మనం ఏదైతే ఫామ్ ఫిల్ చేస్తామో DS160 దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇస్తాము, అదే చాలా ఇంపార్టెంట్. సో దాంట్లోంచి చూసే కొన్ని క్వశ్చన్స్ వీసా ఇంటర్వ్యూలో అడుగుతారు. మనం ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ DS160లో మనం ప్రాపర్గా 100% ట్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి అక్కడే 80% వీసా యాక్సెప్టెన్స్ అయిపోయినట్టే. సో ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కన్సల్టెన్సీ వాళ్ళతో కాకుండా మన ఓన్గా మనం ఫిల్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. ఇది నా కంప్లీట్ వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో చూసారు కదండి, ఇది తనకి జరిగిన ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో కామన్గా ఇలాంటి క్వశ్చన్సే అందరికీ అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అయితే కామన్గా ఉంటూ ఉంటాయి, కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి అంతే తప్ప మోస్ట్ కామన్ ఇట్లానే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ తను మోస్ట్లీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాడు అని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే మీకు ఇంకా ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే వేరే ఇంకేదైనా స్టూడెంట్స్కి రిలేటెడ్ టాపిక్ ఇంకేం కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను స్టూడెంట్స్కి రిలేటెడ్
చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అసలు స్క్రాపింగ్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కాలేజెస్ వెతుక్కోవాలి, ఎలా రూమ్ వెతుక్కోవాలి, ఎలా మనం ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి, ఎందులో ఇప్పుడు బెస్ట్గా ఉంది, ఎవ్రీథింగ్ ఈ ఎపిసోడ్స్లో కవర్ చేయబోతున్నాను. సో మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఈ ఎపిసోడ్స్ అయితే ఈ సిరీస్ కంప్లీట్గా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏ వీడియో నచ్చినా సరే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ 2లో మరికొత్త యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.